చూడండి. మూడవది ప్రకటన గ్రంథము, మూడవదిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3. ఇది ఏ సమయం అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు యోహానుతో బయలుపరుస్తాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును దానిలో ఏనికట. ఇక్కడ ఏం రాబడింది? సమయము, టైమ్ ఈజ్ నియర్ కదా, టైమ్ ఈజ్ వెరీ షార్ట్ కదా, సమయం చాలా సంకుచితంగా ఉంది, సమయం కొద్దిగా ఉంది. ఒక వ్యక్తి ఏదో ఆటో రాసుకున్నాడు, లైఫ్ ఈజ్ షార్ట్ అంటే జీవితం కొద్దిదే, ఎవ్రీ మూమెంట్ ప్రతి విషయము దాన్ని ఎంజాయ్గా ఉండాలి అని అనుకున్నాడు. అంటే ప్రతి సమయాన్ని ఎంజాయ్ చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే లైఫ్ ఈజ్ షార్ట్, కొద్ది జీవితమే, ప్రతిదీ ఎంజాయ్ చేయాలి. కానీ ప్రభువు లేకుండా అది నిజమైన ఎంజాయ్ కాదు. ప్రభువు లేకుండా భూమి మీద ఎంజాయ్ చేసిన ఆ కొద్ది కాల జీవితం ఎంజాయ్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? భూమి కింద ఉన్న పాతాళంకి వెళ్ళాడు. అక్కడ భయంకరం యాతన కదా, అక్కడ ఎంజాయ్ ఉండదు. అంటే తనకు తెలియదు, అంటే దేవుని నమ్మలేదు అనుకుంటాడు కాబట్టి అలా రాసుకున్నాడు. అంటే టైం, లైఫ్ షార్ట్, లైఫ్ జీవితం కొద్దిదే, కొద్ది జీవితాన్ని ప్రతిదీ కూడా ఆనందంగా జాయి గడపాలి. అంటే దేవుడు లేకుండా లోకంలో ప్రతిదాని కొరకు జాయి అంటే అలాగా. కానీ దేవునిలో కలిగి ఉండి మనం ఆనందించడం తప్పలేదు, దేవుని కలిగి ఉండి మనం సంతోషంగా ఉంటాం మంచిది. కానీ దేవుడు లేకుండా ఈ లోకంలో ఆనందంగా గడుపుకోవడం అనేది చాలా బుద్ధిహీనత, అది ధనవంతులు అదే పరిస్థితి. సరే, మనం గమనిస్తే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇది సమయం ఎలాంటిదంటే, అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ ప్రత్యక్షతలో ఏం చెప్తున్నాడు? యోహాను చూపిస్తున్నాడు, సమయం సమీపించినది. అందుకని కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. కాబట్టి ఇక్కడ మనం అతడు వాక్యం గురించి యేసుకు సాక్ష్యం, తాను చూసినందుకు సాక్ష్యం. అందుకే సమయము సమీపించింది. మూడవదిగా దేనికి సమయం సమీపించింది అంటే, మనము ఈ సమయం దేనికి సమీపించిందంట అంటే, ఈ ప్రవచన ఇది చివరి కాలంలో ప్రభు రాకడ సమీపించిన కాలం కాబట్టి ప్రభు యొక్క అంటే ప్రభు రాకడ సమీపించిన కనుక ప్రవచన వాక్యాలు మనము ఇది విని లేదా మొట్టమొదటి చదువుట, మొట్టమొదటి ఏమి రాబడింది? చదువుట, రెండోది వినుట, మూడోది గైకొనుట. అంటే ఇది ఏ సమయం అంటే ప్రవచన వాక్యాలు చదివి విని గైకొనే సమయము. ప్రవచన వాక్యములంటే అంత్యకాలంలో చివరి దినాలు మనకు ఇచ్చిన ప్రవచన గ్రంథం, అంటే భవిష్యత్తును గురించిన గ్రంథం. ప్రవచనము జరగబోయే సంగతులు త్వరలో సంభవింపనే ఉన్నాయి, లేదా త్వరలో జరగనే ఉన్నాయి. అంటే త్వరలో జరగనే ఉన్న ఈ యొక్క ప్రవచన సంగతులు అంటే ప్రకటన గ్రంథం అంటే ఏం చూపిస్తుంది? భవిష్యత్తు జరగబోయే విషయం చూపిస్తుంది. కాబట్టి త్వరలో సంభవించనే ఉన్నాయని అందుకే మనం ప్రకటన గ్రంథం అనేది భవిష్యత్తు గ్రంథం, ప్రవచనాత్మక గ్రంథం, అంత్యకాల గ్రంథం అని కూడా పేరు ఉంటుంది. అంత్యకాలకు సంబంధించిన. అందుకే ఇంక ఈ గ్రంథం తర్వాత ఇంకేం గ్రంథం ఉన్నాయా? ఇంక లేదు. చివరి గ్రంథం ఇదే. ఈ గ్రంథంతోనే ముగించబడదు. ఈ గ్రంథంతోనే తీర్పు అనంతరం పరలోకం చేర్చబడతాం. కాబట్టి ఇంకా భూమి మీద తర్వాత ఈ గ్రంథంతో అవసరం ఉండదు. అందుకే లాస్ట్ గ్రంథము ప్రకటన గ్రంథం, అంత్యకాల గ్రంథం. ఇది చివరి గ్రంథం, ప్రత్యక్షత గ్రంథం, ప్రవచన గ్రంథం, తెర తొలగించబడినది అని రెవల్యూషన్, ప్రత్యక్షత. కాబట్టి ఇలాంటి గ్రంథముగా ఈ ప్రవచన సంగతులు మనం వినాలి. ఫస్ట్ మనం చూస్తే చదవాలి. అందుకే దేవుని వాక్యం చదవాలి. చదివితే ఏమవుద్ది? చదువువాడు కదా, చదవటం వల్ల అనేక సంగతులు మనం తెలుసుకుంటాం. వినటం వల్ల మనకు ఏం కలుగుద్ది అంటే రోమపత్రికలో విశ్వాసం కలుగుద్ది. మనం ఆ సంగతులు గైకొనటం వల్ల ఏమవుతుందంటే ధన్యులం అవుతాం, అనుసరించిన వారు అవుతాం. కాబట్టి వాటి ఫలాన్ని మనం అనుభవిస్తాం. అంటే వాక్యాన్ని గైకొన్న వారు ఏమవుతారంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలుంటాం. అంటే చేసినప్పుడు బుద్ధిమంతుని పోలుంటాం. ఆ వాక్యాన్ని మనం గైకొన్నప్పుడు ఏం చేస్తున్నామంటే, దేవుని ప్రవచన భవిష్యత్తు గురించిన గ్రంథం కాబట్టి, ప్రవచన ఈ చివరి అంత్యకాలం విషయాలు కాబట్టి ఈ విషయాలు మనం గైకొనడం ద్వారా ఆ అనుభవంలోనికి మనము బుద్ధిగంతుల వారముగా ఈ అనుభవం తీసుకురాబడతాం. ఎందుకంటే ప్రవచన సంగతులు, అంత్యకాల సంగతులు. అందుకే మనం చూసినప్పుడు పాత నిబంధన మొత్తం 4000 సంవత్సరాలు మన చరిత్ర చూపిస్తాం. అది మన ఆదాము మొదలుకొని నోవాహు వరకు 1000, ఆదాము నుంచి అబ్రహాం వరకు చూస్తే ఒక 2000, ఆదాము గారి నుంచి దావీదు వరకు 3000, ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు మొత్తం 4000 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 4000 సంవత్సరాలు ఏం చూపిస్తున్నాయి? తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు వారి నుంచి ఇప్పటికి మనకి ఎన్ని? 2000 సంవత్సరాలు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కానీ ఇప్పుడు 2000.
అంటే పాత నిబంధన 4000 సంవత్సరాలు, ఇప్పుడు కొత్త నిబంధన మొత్తం 2000, మొత్తం ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. మనం బైబిల్లో పేతురు పత్రికలో ఒక మాట ఉంది, దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఎట్లా ఉన్నాయంటే దేవుని దృష్టికి ఒక్క దినం వల్లే ఉందంట. అంటే 1000 సంవత్సరాలు గడిస్తే అంటే ఆదాము దగ్గరికి నోవాకు 1000 సంవత్సరాలు, అంటే అవన్నీ కూడా దేవుని దృష్టిలో ఒక్క దినమే. అంటే ఇప్పుడు 6000 సంవత్సరాలు ఎన్ని దినాలు దేవుని దృష్టిలో? 6 దినాలు. 6 దినాలు. అది ఇక్కడ 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఏమంటే ఆయన 6 దినములు పనిచేసి 5 దినాల సృష్టిని 6వ దినం మానవుని కలుగజేశాడు. ఈ 6 దినాలు కలుగు చేసిన సృష్టి అంత మానవుడు కలుగు చేసిన తర్వాత 7వ దినం దేవుడు ఏం చేసినట్ట? ఆయన విశ్రమించినాడు, అంటే విశ్రాంతి తీసుకున్నాడు 7వ దినమున. అందుకే శనివారం అనేది పాత నిబంధనలో దేవుడు విశ్రాంతి దినంగా అది ఇశ్రాయేలు పాటించారు పాత నిబంధన కాలంలో. అంటే శనివారం అంటే సరే 7వ దినం విశ్రాంతి తీసుకున్నట్లుగా ఇప్పుడు 6000 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం చూస్తే 6000 సంవత్సరాలు అయిపోయినంటే 6 దినాలు అయిపోయినట్లే. అందుకే ఇంకా రాబోయేది ఏంటంటే ప్రభు రాకడ ఎత్తబడిన తర్వాత, అంటే ప్రభు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలన ఒక దినంతో, అంటే 7వ దినం రాబోతుంది. ఆ దినాల్లో పరిశుద్ధులకు 1000 ఏండ్ల పరిపాలనలో విశ్రాంతి ఉండబోతుంది. ఆ దినాల్లో సాతానుడు సమస్య ఉండదు, ఆ దినాల్లో పాపం ఉండదు, ఎందుకంటే సాతాను బంధించబడతాడు. ఆ దినాల్లో పాపం కూడా ఉండదు. కాబట్టి అలాంటి విశ్రాంతి అంటే ఇప్పుడు 6000 సంవత్సరాలు అయిపోయినప్పుడు 6 దినాలు అయిపోయినట్లుగా 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నట్టుగా దేవుడు ఇంకా ప్రభు రాకడ సమీపంగా ఉంది. 7వ దినం విశ్రాంతి దినంగా ఇలా కూడా మనం చూసినట్టయితే, అయితే సంఘము మరి మనం ఇప్పుడు 3వ సంగతి మనం చూస్తున్నాం కదా. ఇది ఎన్నోది? ఇది 3వది. ఇప్పుడు 4వ సంగతికి వెళ్దాం. 4 చూడండి. 4ది ఏ సమయము? పరిశుద్ధ గ్రంథంలో ఉండి సమయము 4వదిగా 1 తెస్సలోనిక 2:19. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19. ఏలైనగా మా నిరీక్షణైనను మా ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఇప్పుడు అక్కడ మాట సమయం అనే పదం వస్తుంది అక్కడ యేసు యొక్క రాకడ సమయం. 1 తెస్సలోనిక 2:19 అంటే యేసు యొక్క రాకడ సమయం. ఇందాక మనం ప్రవచన వాక్యాలు చదివి వినే గైకొనే సమయం. ఇప్పుడు 4ది ఏ సమయం? ఇది యేసు యొక్క రాకడ, జీసస్ సెకండ్ కమింగ్. టైం జీసస్ సెకండ్ కమింగ్. అందుకే ప్రభు యేసు క్రీస్తు వారు ఇలాంటి పరిస్థితి అంటే జీసస్ కమింగ్ సూన్, అది బీ ప్రిపేర్. కాబట్టి మనం రెడీ కావాల్సి. అందుకే ప్రకటన రావడం కదా, బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ సూన్, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు. అంటే ఇప్పుడు 4వదిగా యేసుక్రీస్తు రాకడ సమయము. ఇది ఏ సమయం అంటే చాలా మంది లోకల్ అనుకుంటారు తెలుసా. ఇంకా కొంతమంది నామకార్థంగా ఉన్న వాళ్ళు మొన్న క్రిస్మస్ అయిపోయినప్పుడు అనుకున్నారు యేసు ప్రభు పుట్టిన సమయము అనుకుంటున్నారు. వాస్తవానికి మొన్న క్రిస్మస్ పుట్టిన సమయం కాదు, ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అయిపోయి సుమారుగా. కాకపోతే ఆ దినమును జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేస్తున్నాం అంతే. ఇంకా ఆయన బాల యేసు కాదు, మొన్న పుట్టిన యేసు కాదు. ఆయన 2000 సంవత్సరాలు అయిపోయింది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి. అయితే ఇప్పుడు ఏ సమయం అంటే ఆయన పుట్టే సమయం కూడా కాదు, ఆల్రెడీ అయిపోయింది, ఇంకా పుట్టడు. ఇప్పుడు ఏంటంట? మధ్యాకాశానికి వచ్చే సమయం ఇది. కాబట్టి దినాల్లో యేసుక్రీస్తు 4ది ఏ సమయం అంటే ప్రభు యేసుక్రీస్తు రాకడ సమయం, జీసస్ సెకండ్ కమింగ్. యేసు ప్రభు 2వ రాకడ మధ్యాకాశానికి రాబోతున్నాడు. ప్రభు వచ్చే వేళ ఆయను మనకు పాడం కదా, ప్రభు వచ్చే వేళ ఆయన. వేళ అన్నా సమయం అన్నా ఒకటి. ప్రభు రాకడ సమయంలో కదా, ప్రభు రాకడ సమయం, ప్రభు రానై ఉన్నాడు. ప్రభు రాకడ సమయం ఇది, ప్రభు వచ్చే సమయం. అందుకే బైబిల్లో ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. కాలు తీస్తే ఇంకా అవతల వచ్చేసినట్టే, ద్వారం దగ్గరే ఉన్నది. ఇగో ప్రభు సమీపంగా ఉన్నాడు, మనకు ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక మనము సమయం సమీపించినది. కాబట్టి ఇక్కడ మనం ప్రభు యొక్క రాకడకు సమయం సమీపించింది. పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ మనము ఈ యొక్క రాకడ సమయం. అయితే ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఏమవుద్ది? సంఘము 4 విభాగాలుగా మనం చూస్తాం బైబిల్లో. సంఘము ఎలాగంటే ఒకటి ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడడం ఎలాగంటే ఫస్ట్ మనం బైబిల్ చూసినప్పుడు ఇక్కడ తెస్సలోనిక పత్రికలో ఏముందంటే అక్కడ 4వ అధ్యాయంలో ఉంటుంది కదా. తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో సంఘం ఏమవుద్దంట అక్కడ చూద్దాం. అపోస్తలుడు పౌలు తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ మేఘాల మీద అనే పదం చూడండి. అక్కడ ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను పరలోకం నుండి మన ప్రభు దిగి వచ్చును,
ఆ క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకు, అంటే యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఏమవుద్దంట, మేఘముల మీద, ఒకటి మేఘాల మీద కొనిపోవడం. కనుక మనము మేఘాలు ఏం చేస్తాయంటే ప్రభువు దగ్గరికి మనల్ని తీసుకుని, అంటే మేఘాల మీద మనం కొనిపోబడతాం. మేఘములు వాహనంగా దేవుడు ఇచ్చినాడు. అంటే ఆ మేఘాల్లో కలిసి అలాగా వాటిని ఎక్కి కూర్చున్నామని కాదు, కానీ అదొక అలాగ వాటితో కలిసి మనము మేఘాల మీద, వాటితో పాటు ప్రభు యేసుక్రీస్తు మధ్యాకాశానికి మనం మేఘాల మీద కొనిపోబడతాం. సంగమం ప్రపంచంలో దేవుని, అంటే ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు జరగబోయేది అంటే 1000 ఏళ్ల పరిపాలన కాదు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఫస్ట్ ముందు ప్రభు యేసుక్రీస్తు మధ్యాకాశానికి రావడమే. అది వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన కొంత టైం ఉంది. 7 ఏళ్ల శ్రమలుగా అయిపోవాలా. ఆ 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఆ తర్వాతే. అంటే ముందు జరగవలసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏం జరగాలంటే ప్రభు రాకడ జరగవలసి ఉంది. ఇప్పుడు ఏ సమయంలో ఉన్నంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చే సమయంలో ఉన్నాం. ఇప్పుడు జరగాల్సినదే, ప్రభు యేసుక్రీస్తు మధ్యాకాశం రావాలి. సంఘం ఏం కావాలంటే ఇప్పుడు మేఘాల మీద కొనివ్వబడి, ఒకటి మేఘాల మీద కొనివ్వబడి. బైబిల్ గ్రంథంలో ఏలియా గారు మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన సుడిగాలి ద్వారా ఏమైంటే అక్కడ కొనిపోబడిన రాయబడింది. అంటే ఏలియా గారు ఎట్లా కొనిపోయాడు? సుడిగాలి ద్వారా కొనిపోబడ్డాడు. సంఘము మేఘాల మీద కొనివాడు. ఇది 2వది. 3వదికి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవదూతలు కొనిపోతారని రాయబడింది. లూకాసు వార్తలో మాట ఉంటుంది 16:22. మనము మొదటి తెస్సలోనిక చదువుకున్న భాగంలో 4:17 ప్రకారం మేఘాల మీద, 2వ రాజుల గ్రంథం 2:11 ప్రకారం సుడిగాలి ద్వారా ఏలియా కొనిపోబడ్డాడు. 3వది మనం చూస్తే లూకాసు వార్త 16:22 ప్రకారం అక్కడ రాయబడిన మాట అంటే దేవదూతలు వచ్చి ఏం చేస్తున్నారంట, కొనిపోతున్నారంట. అంటే ప్రపంచంలో ఉన్న రక్షించబడిన పరిశుద్ధుల కొరకే ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. దేవదూతలు వచ్చి ఏం చేస్తారంటే పరిశుద్ధులు సిద్ధపడిన వారిని, రక్షించబడి సిద్ధంగా ఉన్న వారిని ఏం చేస్తారంటే దేవదూతలే తీసుకుని పోతారు. అంటే ఎక్కడి నుంచి? భూమి మీద నుంచి తీసుకుని పోతారు. ఉదాహరణకి లాజరు ఆయన చనిపోయిన తర్వాతే అది పరదేశు కొరకు దేవదూతలు స్వాగతం తీసుకుని పరదేశికి. కానీ ఇక్కడ ఈసారి పరదేశ్ ఇక్కడ కాదు, ఎక్కడికి? యేసు ప్రభు సముఖం మధ్యాకాశానికి తీసుకొని పోబడతారు. యేసు ప్రభు వచ్చి మధ్యాకాశంలో ఉంటారు. ఆ మధ్యాకాశంలో ఉన్న ప్రభువుని ఎదుర్కోవడానికి దేవదూతలు ప్రపంచంలో నలుమూలలు ఎక్కడైతే ఉంటారో ఆయన పరిశుద్ధులు, ఏ దేశం కావచ్చు, ఏ ప్రాంతం కావచ్చు, రక్షించబడి పరిశుద్ధంగా సిద్ధపడగలిగిన వారు, వీరి కొరకు దేవదూతలు వచ్చి ఏం చేస్తారంటే, దేవదూతలు చేసే పని కూడా ఒక సబ్జెక్ట్, అది వర్తమానం అవుద్ది. దేవదూతలు శుభవార్త చెప్తారు. ఎగ్జాంపుల్, దేవదూతలు శుభవార్త యుద్ధాలు చేస్తారు, మిక్కాల యుద్ధం. తర్వాత దేవదూతలు అనేక వార్తలు తీసుకొస్తారు, దేవుని జవాబులు తీసుకొస్తారు, ప్రార్థనలు దేవుని దగ్గర తీసుకుపోతారు. తర్వాత చూస్తే బైబిల్లో దేవదూతలు చేసే పని ఏంటంటే, దేవదూత వారి చుట్టూ ఏం చేస్తున్నది, రక్షిస్తారు, కాపాడుతారు. తన యందు భయభక్తులుగా వారి చుట్టూ దోతలు ఉంటాయి, అంటే కాపుదలు ఉంటాయి. ఇంకా చూస్తే పరిశుద్ధులకు ఉపచారం చేస్తాయంట దేవదూతలు. ఎబ్రీ పత్రిక ఉంది కదా, పరిశుద్ధులకు ఎవరైనా ఉపచారం చేస్తుంది. ఒకసారి జరిగిన విషయం ఏంటంటే, సాధు సుందర్ సింగ్ గారు సువార్త పరిచయలు, ఆయన రక్తపాదాలు అంటారు, అంటే అలసిపోయాడు బాగా. అంటే చెప్పులు లేకుండా టిబెట్ పర్వతాలు, హిమాలయ పర్వతాలు, మన ప్రాంతాల హిమాలయ టిబెట్ దేశానికి ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసే టైంలో ఆయన జరిగిన సందర్భం బుక్లు రాబడిన ఏంటంటే, ఆయన రక్తపాదాలు అంటారు ఆయన పేరు. ఎందుకంటే చెప్పులు లేకుండా సువార్త చేసి తిరిగి సువార్త చేశాడు. రక్తం గారుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి. ఆయన అలిసిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి సపరమర్యాలు చేసినాడు. చెప్పాలంటే మనం వృద్ధులుగా ఉన్న దైవజనులకు లేదా పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకు, వృద్ధులుగా ఉన్న వారికి కొంచెం కాళ్ళు ఒత్తి పరిచయం చేస్తాం కదా, పెద్దవాళ్ళు ముసలిళ్ళకి బాగలేదు పెద్ద వయసులో. అట్లానే ఆయనకు వచ్చి దేవదూతలు పరిచయం చేసి అట్లా చేసినట్టు బైబిల్లో ఉంది. యేసు ప్రభు వారికి కూడా ఏం చేసి దేవదూతలు ఏం చేసినాయి, పరిచయం చేసినాయి. ఉపవాసం 40 దినాల తర్వాత, సాతాను శోధ ముగించిన తర్వాత. అలాగే సాధు సుందర్ సింగ్ గారికి ఆ తర్వాత చూసండి ఎవరో ఏంటని చూస్తే మళ్ళీ కనబడలేను. అంటే ఆయన అనుభవంలో దేవదూత ఆయనకి ఏం చేసింది చెప్పండి, పరిచయం చేసి. దేవదూతలు కాపాడుతారు. దేవదూతలు వచ్చిన వాళ్ళకి డ్యూటీలు వేరు ఉన్నాయి. సరే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఇంకొక డ్యూటీ, అసలైన డ్యూటీ ఏంటి సార్, లాస్ట్ డ్యూటీ, చివరి డ్యూటీ ఏంటి దేవదూతలు అంటే, ప్రపంచంలో ఉన్న పరిశుద్ధుల దగ్గరికి చూసి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నారో వారు అడుగుల్లో ఉన్నాయి, కొండల్లో ఉన్నాయి, కోయి జాతులు ఉన్నాయి, పట్టణాల్లో ఎక్కడైనా ఉన్నాయి, రక్షించబడి పరిశుద్ధంగా సిద్ధపాడుగలిగిన వారిని, వారు ఏ భాష కావచ్చు, ఏ ప్రాంతం కావచ్చు, ఆ దేవదూతలు ఏం చేస్తుంటే వాళ్ళని రండి ఇదిగో యేసు మధ్యాహ్నం చెప్పి తీసుకొని పోతాయి. ఇది 8వది. 3వది
నాలుగోది మనకు యోహాను సువార్త 14:1-2 ఇదిగో మీరు హృదయం కలవరపడకుండా దేవుని మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు లేని ఎల్ల నేను మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీ కొరకు నేను మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోదును. కనుక మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరి అంటే మధ్యాకాశానికి వస్తాడు. అలాగే దేవుని దూతలతో మనం తీసుకుని పోబడతాము. తర్వాత మధ్యాకాశం నుండి ఆ తర్వాత ప్రభు ఒక దినమున ఆ నిత్య జీవనకు మనల్ని తీసుకుని పోవాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఇలాగ ప్రభువు మనల్ని తీసుకుని పోయే విధానం మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఇది నాలుగోది ఏంటంటే ప్రభు యొక్క రాకడ సమయం. చివరి మాట చూసి మనం ప్రార్థనకు వెళ్దాం. ఐదోది చివరి మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న భాగమే రెవల్యూషన్ ప్రకటన 19:6-7 కలిసి ఉన్నాయి. చివరిగా మనం ఐదోది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చూడండి, అక్కడ 6-7 కలిసి ఉన్నాయి కదా. గొర్రెపిల్ల వివాహోత్సవ రైట్, అది ఇక్కడ ఐదోదిగా ఏ సమయం అంటే ఇప్పుడు ఇది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. కాబట్టి మనం చూస్తుంది గొర్రెపిల్ల అంటే ప్రభువైన యేసుక్రీస్తు, అంటే యేసుక్రీస్తు వివాహోత్సవ సమయము, ఇది ఐదోది. కాబట్టి మనం దేవుని ప్రజలంగా ఈ దినాలు ఏ సమయంలో ఉన్నామంటే త్వరలో గొర్రెపిల్ల అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సంఘానికి ఏం కాబోతుంది, త్వరలో వివాహం కాబోతుంది. వివాహం అంటే భూ సంబంధంగా భౌతికంగా మనం ఆలోచన చేయకూడదు, ఆత్మీయమైన అర్థంతో చూడాలి. అంటే వివాహం అనేప్పుడు దేవునికి సంఘానికి ఒక సంబంధం ఏర్పడుతుంది. వధువుగా సంఘం ఉంటుంది, సంఘము పెండ్లి కుమార్తెగా పోల్చబడింది, కన్యకగా పోల్చబడింది, సంఘము క్రీస్తు శరీరంతో పోల్చబడింది, సంఘము దేవుని ఆలయముగా పోల్చబడింది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వరుడు, ఆయన పెండ్లి కుమారుడు, వారి వరుడుగా పెండ్లి కుమారుడుగా యేసుక్రీస్తు రాబోతున్నాడు. అంటే ఇప్పుడు పెండ్లి కుమారుడు ఎక్కడ మనం మధ్యాకాశానికి వస్తాడు. యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ప్రజెంట్ అయినా తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు పరలోకంలో ఉన్న, అందుకే యోవేలు గ్రంథంలో దీనికి సాదృశ్యం రాబడింది, పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి రావాలంట కదా. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తాడంట చూడండి, యోవేలు గ్రంథం చూడండి, ఇది యేసు ప్రభు రాకడ సాదృశ్యం. ఈ వచ్చిన యోవేలు గ్రంథం ఇది ఒక ప్రవచనం. యోవేలు గ్రంథం చూడండి 2వ అధ్యాయం. ఆ ప్రవచనం ప్రవక్త యోవేలు ద్వారా పరిశుద్ధాత్మను రాయించాడు. యోవేలు గ్రంథం ఎన్నో వచనం 2 పదాలు చదవండి. జనులను సమకూర్చుడి, సమాజకు ప్రదర్శించుడి, పెద్దలను పిల్లలంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయబడి తోడుకురండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. అంటే పెండ్లి కుమారుడు యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు, ఆయన పరలోకమే అంతఃపురం. అంటే పరలోకమైన అంతఃపురంలో నుండి ఎక్కడికి వస్తాడు, మధ్యాకాశం, విడిది గది అంటారు. అంటే అంతఃపురం ఏంటి, పరలోకం. అంతఃపురంలో నుంచి విడిది గది గదిలోకి విడిది గదికి వస్తాడు, అది మధ్యాకాశం. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుందంట, గదిలో నుంచి. ప్రస్తుతానికి మనం భూలోకం గది లాంటిది, భూలోకం. ఈ గదిలో నుంచి, అందుకే చూడండి పెళ్లి చేసే సమయానికి పెళ్లి కుమారుడు ఒక ప్రాంతం నుంచి వస్తాడు, పెళ్లి కూతురు ఒక ప్రాంతం నుంచి వస్తారు. ఇద్దరు ఒకసారి నుంచి వస్తారా, రారు. పెళ్లి కుమారుడు ఒక ప్రాంతం నుంచి వస్తాడు, అది ఇద్దరు ఎక్కడికి వస్తారు, ఆ పెళ్లి స్టేజ్ దగ్గరికి వస్తారు. ఆ పెళ్లి నియమించిన స్థలం దగ్గరకు వచ్చి వారిద్దరు అప్పుడు అక్కడ వారికి పెళ్లి చేయబడింది. అంటే పెళ్లి కుమారుడు ఒక ప్రాంతం నుంచి వస్తాడు, పెళ్లి కూతురు ఒక స్థలం నుంచి రెడీ సిద్ధపరచుకొని వస్తారు. అట్లానే పరలోకముడు యేసు ప్రభువారు సిద్ధపడి మధ్యాకాశానికి వస్తున్నాడు. ఎవరి కోసం, పెళ్లి కుమార్తె కోసం, అంటే సంఘం కోసం. ఇప్పుడు పెళ్లి కుమార్తె సంఘం కూడా ఏం చేస్తుంది, అలా సిద్ధపరచుకుని పెళ్లి కుమారుడు వస్తున్నాడు కాబట్టి పెళ్లి కుమారుడు కొరకు ఏం చేయాలి, రక్షించబడి సిద్ధపరచుకున్న సంఘము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఎక్కడికి రావాలి, ఒక దినమున మధ్యాకాశంలో రావాలి. మధ్యాకాశంలో పెళ్లి విందు. ఈ పెళ్లి ఎక్కడంట, మధ్యాకాశంలో. సంఘమేమో భూమి నుంచి మధ్యాకాశం రావాలి, యేసుక్రీస్తు వారేమో పరలోకంలో నుండి మధ్యాకాశానికి వస్తాడు. ఇక మధ్యాకాశంలో ప్రభువు వధువు సంఘం కలుసుకుంటారు. అక్కడ పెండ్లి విందు 7 సంవత్సరాలు. అంటే అలాగా సంతోషం, శుభ బహుమానాలు ఇచ్చే సంతోషం. విందంటే సంతోషానికి గుర్తు అట్లాగా. కాబట్టి ఇప్పుడు మనం ఇది ఏ సమయం అంటే అది పెండ్లికు అంటే గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వివాహోత్సవ, అంటే వివాహోత్సవ సమయంలో ఎవరికి సాధన, ఆయనదే కాదు, సంఘానికి కూడా. సంఘానికి పెళ్లి అంటే ఇద్దరు ఉంటారు కదా, పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు. అంటే యేసుక్రీస్తు ఆయన పెళ్లి కుమారుడుగా మధ్యాకాశానికి వచ్చుతున్నాడు. సంఘంగా మనము కూడా పెళ్లి కుమార్తెగా మనము అలా సిద్ధపడే సమయం. కాబట్టి యేసు ప్రభు రానే ఉన్నాడు, మనము సిద్ధపడే సమయం. కనుక గొర్రెపిల్లకు రాబడినట్లుగా యేసుక్రీస్తు వివాహోత్సవ సమయం, ఆ వివాహోత్సవంలో సంఘముగా మనం పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడాలి. కాబట్టి అలాగే ఏ విషయాలు సిద్ధపడాలి అవి ప్రభుత్వం వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం.
అక్కడ ఏ విషయాలు సిద్ధపడాలి, ఎట్లా సిద్ధపడాలి, ఏ విషయాలు మనం సిద్ధపడాలి. ఇప్పుడు మనం 5 సంగతులు చెప్పుకున్నాం. వాటిలో ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, కార్యానుకూలమైన మంచి సమయం. రెండవది, సమయం దొరికి మేలు చేసే సమయం. మూడవది, కీడు చేస్తూ లోకంలో పాపంలో జీవించేది కాదు. ప్రియమైన గ్రామవాసులారా, ఈ శబ్దంతో ఉంటున్న ప్రియ ప్రాంతవాసులారా, ఇంకా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఇంకా జీవిస్తున్నారేమో. కాబట్టి ఇది ఏ సమయం అంటే, ఇలాగ ప్రభు మేలు చేస్తూ రక్షించబడిన వారంగా మనం గత 5 సంగతులు ఉన్న వాటిలో ప్రకారంగా. ఇప్పుడు రెండవది, మేలు చేస్తూ సమయంగా మేలు చేస్తూ ప్రభువులో జీవించేవారు. మూడో సంగతి ఏం చెప్పుకున్నాం? ప్రవచన వాక్యములను చదువుతూ విని వాటిని వినేవారంగానే ఉండకూడదు. చాలా మంది వింటారు, మేము వింటున్నామంటారు, కానీ గైకొనరు, రక్షణ పొందరు, మారుమనసు పొందరు, దేవుని వద్దకు రారు, ప్రభు సన్నిధికి రారు, మందిరానికి రారు, వారు దూరంగా ఉంటారు. అలా కూడా కాదు, విననొల్ల వారి కంటే వినేవారు బెటరే. కానీ వినేవారి కంటే ఏంటంటే ఇప్పుడు గైకొనేవారు ధైర్యం. కనుక మనం గైకొనే వారికి ఉండాలి, అంటే వాక్యం ప్రకారం జీవించేవారికి ఉండాలి. ఇది వాక్యం ప్రకారం జీవించే సమయం ఇది. మూడోది, ప్రవచనాలు వాక్యాన్ని అనుసరించే సమయం ఇది. మూడోది. నాలుగోది ఏ సమయం అంట? రాకడ సమయం. ప్రభు యేసుక్రీస్తు రానే ఉన్నాడు, ఇదిగో ప్రభు వస్తున్నాడు, ప్రభు రాకడ సమయం. ఐదోది, వివాహోత్సవ సమయం. ముందు ప్రభు వస్తాడా? ముందు వివాహం. అంటే ముందు ఏంటి? ప్రభు వస్తాడు, వచ్చిన తర్వాత ఏముంటున్నప్పుడు వివాహం. అందుకే ఐదోది వివాహోత్సవం. అంటే నాలుగోది ప్రభు వచ్చే సమయం, ప్రభు వచ్చిన తర్వాత ఐదోది వివాహోత్సవ సమయం. ఈ 5 రకాల సమయాలు మనం చూస్తవచ్చు. అలాగే మనం దేవుని బిడ్డలుగా ఇలాంటి సమయాల్లో మనం ఉన్నాం. ఈ సమయాన్ని మనం గుర్తులు ఏం చేయాలంటే కాల విలువ నెరిగి మనం సాగి రావాలి. కనుక సమయాన్ని మనం గుర్తించి ఆ సమయోచనంగా మనం జీవించాం. చివరి ఒక మాట చదువుకుని ప్రార్థనకు వెళ్దాం. ప్రార్థన కొరకే కీర్తనలు 28వ కీర్తన ప్రార్థన కొరకే చూద్దామండి. కీర్తనలు 28వ కీర్తన 28వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. 28వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. చదవండి. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము. నువ్వు మౌనముగా ఉండినట్ల నేను సమాధిలోనికి దిగువారు వలే. కాబట్టి ఇక్కడ రాజైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవుని. ఇక్కడ మనం ఈ 3 వచనాల్లోనే ఒక 5 సంగతులు మనం చూడవచ్చు. వాటిలో మనం వాటిని వివరించం, కానీ మెయిన్ చూస్తే 3వ వచనం, భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకము. ఇది కూడా ప్రార్థనే కదా. నన్ను అయ్యా, భక్తిహీనులు ఒకటి, రెండోది పాపం చేయవారు, వారిని ఏం చేస్తారంటే దేవుడు ఒకటి లాగివేస్తాడు, లేదా వాళ్ళకి శిక్ష ఉంది, వెలివేయబడతారు, శిక్ష ఉంది వారికి, భక్తిహీనులకు పాపులకు. అట్లాగా వాళ్ళని లాగివేసినట్లుగా దేవా నీవు నన్ను లాగివేయొద్దు అని ప్రార్థన చేస్తాడు. అంటే ఇదేం చూపిస్తుంటే మన జీవితంలో ఎక్కడ కూడా భక్తిహీనత పాపం లేకుండా చూసుకోవాలి. ఇది మొదటి సంగతి. ఒకవేళ భక్తిహీనత పాపం ఉంటే దేవుడు దావీదునైనా సరే, ఆయన పక్షపాతం లేదు దేవుడికి కదా, ఎవరినైనా సరే వారు శిక్ష పొందుతారు కదా. అయితే మనం ఏం కావాలంటే మనలో భక్తిహీనత పాపం ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఒప్పుకోవాలి, దాన్ని తొలగించుకోవాలి, ప్రభు రక్తం శుద్ధి చేయబడాలి. ఇంకా మనం భక్తిహీనత లేకుండా, పాపము లేకుండా ప్రభు పరిశుద్ధులుగా మనం జీవించాలి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే 28వ మొదటి లైన్, యెహోవా నేను నీకు, అంటే రెండోది మొరపెడుతున్నాడు. ఒకటి పాపము భక్తిహీనత లేకుండా చూసుకోవాలి. రెండోది మనం దేవునికి మనం మొరపెట్టే వారంగా ఉండాలి. క్రయింగ్, మొరపెట్టడం అనేది అడగటానికంటే మించిన పదం మొరపెట్టడం. అడగటం వేరు, మొరపెట్టడం ఇంకా వేరు, ఇంకా హైయెస్ట్ మొరపెట్టడం అనేది. రెండోది మొరపెట్టుటంగా. మూడోది ఏంటంటే అక్కడే నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి, రిక్వెస్ట్, మనవి చేస్తున్నాడు. మూడోది మనవి. కనుక మనం మూడోదిగా మనవి చేస్తూ ఉంటాం ప్రభు సన్నిధిలో కదా. ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్వక మీ మనవులు దేవునికి చెల్లి. ప్రతి విషయంలో మనం మనవి చేసుకో, రిక్వెస్ట్ చేసుకోవడం, బతిమలాడుకొని చూపిస్తుంది. అయ్యా ఇదిగో నా మనవి, డిమాండ్ కాదు, మనవి చేయటం, రిక్వెస్ట్ చేసుకోవడం. మూడోది మనవి. నాలుగోది అక్కడే 2వ వచనం, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తటం. ఇది నాలుగోది. నాలుగోది ఏంట, నీ పరిశుద్ధాలయం వైపునకు చేతులు ఎత్తడం ఏం చూపిస్తుంది? అభ్యర్థించడం. అభ్యర్థన అంటే చేతులు ఎత్తి ఏం చేస్తారు? ప్రభువుని అడుగుటం, సహాయం కోరుకుంటా. అయ్యా అందుకే కదా విలాప వాక్యాలు 2వ అధ్యాయం ఏం రాబడింది? 2:19, రేయి మొదటి జామున లేచి మీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు మీరు
మీ చేతులు ఎత్తండి, అయ్యా ఇదిగో కాపాడు, అలా ప్రతి కీళ్ళు తప్పిస్తూ ఉండు, కాపాడమని ఏం చేయాలంటే పసిపిల్లల కొరకు కావచ్చు, ఎవరి కొరకైనా సరే మనం ఏం చేయాలంటే ప్రభు తట్టు మన చేతులు ఎత్తాలి. అంటే మనం నాలుగోది చూస్తుంది అభ్యర్థించటం, ఆయన సహాయం కొరకు చేతులు చాచటము. అంటే మన నిస్సహాయులు, మన వాళ్ళకు కాదు, మన శక్తి బలం కాదు, కానీ దేవా నీవే మాకు సహాయం చేయని ఆయన తట్టు మన చేతులు చాస్తున్నాయి. ఎక్కడంటే మనుషుల తట్టు కాదు, కానీ ఎక్కడంట దేవుని తట్టు చేతులు చాస్తున్నాయి. దావీదు అది నాలుగోది. చివరిగా మాట ఐదోది ఏంటంటే నా విజ్ఞాపన ధ్వని ఏంటంటే ఐదోది విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఒక వ్యక్తి కొరకు, కొంతమంది ప్రజల కొరకు, ఇతరుల కొరకు. దావీదు దేశము కొరకు విజ్ఞాపన చేసినట్టు సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో. అంటే ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. అబ్రహాము సొదొమ పట్టణ ప్రజల కొరకు విజ్ఞాపన చేశాడు. అంటే మనం మన దేశ ప్రజల కొరకు విజ్ఞాపన చేయాలి, సర్వలోకంలో మనుషుల కొరకు విజ్ఞాపన చేయాలి. శ్రమల్లో ఉన్నవారు, నార్త్ ఇండియా పరిచర్య, దేవుని దాసులు, సంఘము, పరిశుద్ధుల కొరకు, మన గ్రామం కొరకు, మన బంధువుల కొరకు, అనేకుల కొరకు ఏం చేయాలంటే ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేసేవారు ఉండాలి. అది ఇతరుల కొరకు విజ్ఞాపన అంటే ఇతర ప్రజల కొరకు దేవుడు కార్యాలు చేసేంత వరకు వారి కొరకు మనం మనవి చేస్తూ ప్రార్థిస్తుండేదాన్ని దాన్ని విజ్ఞాపన అంటారు. కాబట్టి అలాగా రిక్వెస్ట్ ఉంది, బతిమలు ఆడుకోవటం ఉంది, వేడుకోవటం కదా, ఇలాగ మనం మనవి చేయటము. ఇలాగ 5 సంగతులు. ఒకటేమో పాపం చేయకుండా, భక్తిహీనంగా ఉండకుండా మనం జాగ్రత్తలు ఉంటే ప్రభు రక్తం కడగబడాలి, మనం పరిశుద్ధపరచుకోవాలి. ఒకటి. రెండోది దేవుని సల మనం మొరపెట్టాలి. మూడోది రిక్వెస్ట్ మనం చేయాలి. నాలుగోది ఆయన తట్టు చేతులు ఎత్తాలి. ఐదోది విజ్ఞాపన. అలాగ ప్రభు మనకు సహాయం చేయాలి. ఆ రీతిగా మనం ప్రభు సన్నిధిలో మొదటి భాగంగా ప్రకటన గ్రంథం అలాంటి సమయాలు ఉన్నాం. ఆ సమయాల్లో మనము ఈ యొక్క ఏం చేయాలో అలాంటి చేయడానికి రెండవ భాగం ఇలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నట్లు మనం ప్రభుని స్తుతించి ప్రార్థన చేద్దాం. అలాగే ప్రభు మనకు సహాయం చేయండి. సర్వలోకంలో ఉన్న అంశాల కొరకే మొట్టమొదటి వాక్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించి వాక్యానుసారంగా మనం జీవితాలు అలాగ ఉంచినట్లు, ఆ సమయం కొరకే సంపూర్ణ మనం సిద్ధపడట్లు, అలాంటి ఆ సమయాన్ని మనం అలాగా కలిగి ఉన్నట్టు కొరకే. తర్వాత నశించిపోతున్న ప్రజలందరూ రక్షణ, సర్వలోక ప్రజల రక్షణ, సార్వత్రిక సంఘం క్షేమం, ప్రపంచమంత పరిచర్య, ఆయా శ్రమలో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు, మన గ్రామం కొరకు, ప్రాంత పరిచర్య, దేవుని సంఘం, దేవుని సన్నిధికి వస్తున్న కుటుంబాల కొరకు, తిరిగి వారం పరిచర్య కొరకు, భవిష్యత్తు సేవ పరిచర్య కొరకు కూడా మరి ఆత్మల రక్షణ, వస్తున్న నూతన పరచబడి స్థిరపరచినట్లు, దేవుని మందిర పని కొరకు, భవిష్యత్తు సేవ కొరకు, సంఘం పరిశుద్ధులు, దేవుని దాసులు ప్రభు బలపరచినట్లు ప్రార్థన. ఈ విషయాలకు మనం ప్రార్థన. దేవుడి కుటుంబాలను ప్రభు బలపరచు. ఒకరి తర్వాత కొంత సమయం మనం ప్రార్థన పెడదాం. ప్రార్థించండి.